ఏంటి? నిన్న హలో, రే లక్క, ఇంకా ఇంట్లోనే పడుకున్నావా నువ్వు? అదేంటంటే బాస్, ఈ రోజు శనివారము. నీకు పిచ్చి పెట్టిందా ఏంటి? ఈ రోజు ఫ్రైడే. కానీ క్యాలెండర్ లో శనివారం అనే రాసుంది. ఎలా శుభ్రం చేసేది? నాకు వెంటనే పేపర్ కావాలి. ఏం చేసేది? ఇద్దరు పోయి టైం వేస్ట్ చేసినందువల్ల ఇప్పుడు నువ్వు డబుల్ టైం పని చేయాలి. మళ్ళీనా? బాస్, పని చేయడానికే వెళ్తున్నానని మీ దగ్గర చెప్పాను కదా. బాబు, మీ అమ్మ మాట్లాడుతుందమ్మా. అమ్మా, ఏమైందమ్మా? మర్చిపోకమ్మా, రేపు మీ నాన్నకి ఆపరేషన్ జరగబోతుంది. అమ్మా, ఏమైందా? ఏమైందమ్మా? మీరు డబ్బులు కట్టలేని వల్ల మీ ఫోన్ అనేది కట్ అయ్యింది. ఏంటే, నేను ఇప్పుడే కదా బిల్లు కట్టాను. నా నిద్రను తాగుతారా? నాన్నకి ఆపరేషన్ జరగబోతుంది. ఒకవేళ ఆయనకి ఏదైనా అదంతా ఏం కాదు. నాన్న, నేను మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను. హలో మమ్మీ. ఇక్కడ నేను మీ అమ్మ కూడా కాపాడలేరు లక్క. బాస్, మా నాన్నకి ఆపరేషన్ జరగబోతుంది. నేను పని చేయలేను. నేనేం చేసేది? మర్యాదగా పని చేయి. ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. బాస్, ఇది అసలేం బాగోలేదు. ఇప్పుడు నేను ఈ పనిని వదిలేయాలనుకుంటా. నేను అలా చేయగలుగుతానా? నా దగ్గర ఇంకే దారి లేదు. కానీ ఒకవేళ నేను ఏదైనా అబద్ధం చెప్పానంటే అది వేస్ట్ అనుకుంటా. ఆయన ఫోన్ చేసి కనిపెడతారు. నేను ఏ పరిస్థితుల్లోనూ నా పనిని వదలలేను. ఆరోగ్యం బాగలేను, మా నాన్న చూడడానికి వెళ్ళలేకపోతున్నా. నేను ఒక మంచి కొడుకుని కాదు. ఖచ్చితంగా మంచి కొడుకునే కాదు. నా రంపానికి బదులుగా ఇది నా చేతిలో ఉంది. నేను ఏం చేస్తున్నాను? నాన్నకి ఆరోగ్యం బాగోలేదు కూడా నాకు తెలియలేదు. నాకు చాలా బాధగా ఉంది. ఈ చెట్టు నందు కోయలేకపోతున్నాను. దీన్ని ఆన్ చేయడానికి నేను మర్చిపోయాను. ఇప్పుడు ఏమైందనే నాకు తెలియట్లేదు. నా కాలు పోయిందా? నొప్పిగా ఉందా? ఈ లక్క మళ్ళీ చెట్లు నరుకుతున్నాడా? నాకు టెన్షన్ గా ఉంది. మనం వెళ్ళి పట్టుకోదాం. నేను ఒక పిరికి వాడిని. మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా నేను ఇక్కడ పని చేస్తున్నాను. ఇక్కడి నుంచి పారిపో. ఈ రోజు మీతో ఆడుకోలేను. మీతో ఆడుకోవడానికి నాకు సమయం లేదబ్బా. ఏంటి ఆడుకుంటున్నావా? ఇదిగో తీసుకో. నేను తొందరపడ్డానా? ఈ ఎలుక బంట్లో నా చైన్సాను వెరక్కొట్టారంటే ఆ తర్వాత నేను పని చేయలేను. ఇది ఒక మంచి ఐడియానే కదా. లక్క, మర్యాదగా నా తేను నాకు ఇచ్చేసే. ఇదిగోరా. ఒరే తమ్ముడు, ఏదో తప్పుగా ఉందిరా. దీని ఉంచుకోండి. ఇది నేను మీకు ఇచ్చే బహుమతి. ఏంటే? అదిగో. అలాగే దాన్ని వెనక్కొట్టు. అది నాకు వద్దు. ఇప్పుడు ఈ చైన్సా వల్ల నేను ఇంటికి వెళ్ళబోతున్నా. ఈ రోజు అంతా వింతగా ఉందేంటి? లక్క వాడి తప్పు తెలుసుకున్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. హలో బాస్, నేను మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. లక్క, ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు? దద్దమ్మా. అదేంటంటే నేను ఇప్పుడే వచ్చాను బాస్. ఆ ఎలుక బంట్లు వచ్చి నా చైన్సానే వెర కొట్టేస్తారు. అర్థం చేసుకోండి. లక్క, నేను వెంటనే ఇంకో చైన్సాని పంపుతున్నా. ఇప్పుడు పని అయిపోయిన తర్వాతే నేను ఇంటికి వెళ్ళగలుగుతాను. మళ్ళీ ఆ ఎలుక బంట్లో నన్ను ఇబ్బంది పెట్టాయంటే ఏం చేస్తుంది? సరే, ఓకే. అసలు ఈ పండ్లు అంతా ఇంతకు ముందే పాడైపోయాయి. పర్వాలేదు, వీటిని వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాను. ఆ తర్వాత అంతా బాగైపోతుంది.
రే అన్నయ్య నాకు ఆకలేస్తుందిరా. ఒరే తమ్ముడు చాలా ఆపురా, ఇప్పుడే కదా కడుపారా తిన్నావు, ఇంకా నీ కడుపులో ఎంత చోట్రా ఉంది ఆ? ఇదే నా నిజమైన శక్తి. నీకు తెలుసా, నిన్న నేను 4 వాటర్ మిలన్ తిన్నాను. ఆ ఒరే, తర్వాత చాలా ఆపు, ఇంకా నేను నేను ఏది వినదలుచుకోలేదు. ఓ, అన్నయ్య నీకు ఆ శబ్దం వినపడిందా? తేనెటీగలు అనుకుంటా, అంటే పక్కలో తేనె ఉంది. ఒరే లక్క, వీడిక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు దిగులు పడకన్నయ్యా, వాడు పోయినసారి లాగా ఈసారి కూడా చైన్స్ అని మన దగ్గర ఇచ్చేస్తాడు. రే లక్క, నీ చైన్స్ అని నా దగ్గర ఇవ్వరా? నిన్ను నా దగ్గర దాన్ని ఇవ్వమని చెప్పాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ, ఎందుకు నువ్వు సడన్ గా ఇలా అంతా మాట్లాడుతున్నావు? తప్పుకో తమ్ముడు. ఆగో, మీకోసం నేను అన్ని పండుగలు తెచ్చాను, తినండి, అంతా మీకే. ఆ, ఇది నా కోసమా? ఔ. ఆగో, ఎంత కావాలో అంత తిను, అంతా నీకే, నాకు కొద్ది కూడా వద్దు. ఉండరా తమ్ముడు, ఇది ఒక ట్రాప్ గా ఉండొచ్చు. కళ్ళు మూసుకొని ఈ లాగర్ని నమ్మొద్దు. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. ఇక్కడి నుంచి వెళ్ళు. కాదు కాదు, ఇది చెడిపోలేదు, ఇది కొంచెం పాతది అంతే. మా నాన్నకి ఆపరేషన్ జరగబోతుంది, నేను మా నాన్న చూడాలని అనుకున్నాను, కానీ నా బాస్ నేను నిజమేరా చెప్పింది. ఇదిగో ఇది కూడా తీసుకోలో. మర్యాదగా నా దగ్గర నిజం చెప్పేసేయ్. నాకు కాస్త దయ చూపించండి. మా అమ్మకి ఒళ్ళు బాగోలేదు, నేను నిజంగానే ఆవిడని చూడడానికి వెళ్ళాలి. ఏంటి, వీడి బాసే వీటన్నిటికీ కారణమా? వాడికి మనం ఒక పాఠం నేర్పించాలి. ఆగో, ఇది ఒకవేళ మనల్ని మోసం చేయడానికి ఉంటుంది. నేను చెప్పింది నిజమేరా, నేను ఎప్పుడు వెళ్ళి తనని చూడకపోతే ఇంకా ఎప్పుడు ఆయన్ని చూడలేను. నాకు భయంగా ఉంది, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. రే అన్నయ్య, వాడు నిజమే చెప్తున్నాడు అనుకుంటాన్రా. కాదు కాదు, వీడు చెప్పే దేంట్లో నాకు నమ్మకం లేదు. రే అన్నయ్య, వాడికి మనం సహాయం చేద్దాం రా, ఏమంటావు? లక్క, ఏడవకు, నిన్ను చూస్తే నాకు ఏడుపు వస్తుంది. మా అన్నయ్యకి కూడా ఇలాగే ఆరోగ్యం బాగోలేదు, అప్పుడు నేను కూడా ఇలాగే ఏడుస్తూ ఉన్నాను. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఇద్దరు ఏడవడం ఆపండి. వీడికి దెబ్బ తగిలిందంటే వీడు పని చేయలేడు, అర్థమైందా? ఏదో నిజమే అయ్యా, కొట్టండి, నన్ను బాగా కొట్టండి, బాగా కొట్టండి, నొప్పుల్ని తట్టుకుంటాను. నా వల్ల ఇది చేయడం కుదరదు. రే అన్నయ్య, నువ్వే చేయరా. అయితే సరే. హలో, ఎవరు మాట్లాడదు? లక్క, నేను నీ ఫోటోని చూశాను, నన్ను క్షమించు. ఇలాంటి సమయంలో నీ దగ్గర పని లాగింది నా తప్పు. నా మీద కంప్లైంట్ చెయ్యకు లక్క. నాకు మాత్రం కొద్ది రోజులు లీవ్ దొరికితే అలా అంతా చెయ్యాను. నువ్వు అడిగితే కరెక్ట్ గానే ఉంటుంది, లీవ్ ఈ తీసుకో. ఐడియా పనికి వచ్చింది. ఒక ముఖ్యమైన విషయం, నీకు ఒక డాక్టర్ ని పంపుతా, నువ్వు ఆయన దగ్గర వెంటనే చెకప్ చేసుకో. ఎలుగుబంట్లు అక్కడ వచ్చాయనుకుంటాను, చెకప్ చేసి వదిలే. ముందు నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో. పరిగెత్తు పరిగెత్తు లక్క. మీరు నన్ను కాపాడేశారు, మీకు చాలా థాంక్స్. రే అన్నయ్య, నువ్వు చాలా తెలివైన వాడివి, అద్భుతం రా, సంతోషంగా ఉంది. మనం ఒక పని చేద్దాం. హే, ఇది చాలా బాగుంది, అద్భుతం. బాస్ ఎలుకబంటే. లక్క బాబు, అమ్మ మాట్లాడుతుంది. నాన్న ఎలా ఉన్నారు, అంతా ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న చాలా బానే ఉన్నారు, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాం, అంతా సరే అయింది, నువ్వేం బాధపడద్దు. ఏమంటున్నారు? ఆయన ఇంటికి తిరిగి వచ్చేసారా? ఇంటికి వచ్చేసామే, అది చిన్న ఆపరేషనేనమ్మా,
ఏంటమ్మా ఇది? అన్నిటికీ ఇలాగే భయపడతావా? సరే అమ్మా. వాళ్ళ నాన్న బ్రతికిపోయారు, ఇంకా లేదు. నాన్నగారికి ఏం అవ్వలేదు, నేను మళ్ళీ చెట్టులు నరకొచ్చు. ఏ, సూపర్. ఒరే లక్క నువ్వు ఏమన్నా మళ్ళీ చెప్పు. వద్దు వద్దు, నేను ఊరికే చెప్పాను, నన్ను ఏం చేయకండి. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తాను. మీ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి, నేను నిన్ను పంపుతా మాత్రం.